మంచిదా కదా? మంచిదే కదా. అంటే పేతురికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఎంత తెలివితేటలు వచ్చిందంటే, ఎంత మేధావుతనం వచ్చిందంటే, నేను యేసు ప్రభువులాగా నడవాలి. దేవునికి స్తోత్రం. దాని అంతరార్థం అది. అక్షరార్థం అంతరార్థం దాదాపు ఒకలాగే ఉంటాయి. యేసు ప్రభు నిలబడి వచ్చాడు, నేను కూడా నేల మీద నడవాలి. మంచిదే కదా? యేసు ప్రభులాగా నడవాలనుకున్నాను, మంచిదే కదా? మనం కూడా అంతేగా యేసు ప్రభులాగే నడవాలి. రాస్తున్నానా? ఇటు కంతు అటు కంతు వేయరాదు, ఆగరాదు, కంతరాలు ఆగరాదు. దేవుని ఇస్తారు. కాలికి ఎగిరే పొట్టలే ఉండరాదు. ప్రభులాగా నడవాలి. ఎవరు ఏది గుడిలో చేసుకున్నా సార్ చెప్పండి. నేను నా ఆయుష్కాలంతా ప్రభులాగా నడవాలి. నేను ఒక్కటి వేసుకున్నానంటే మీకంతా మీరు ప్రభులాగా నడవాలా? మీరు ఇక్కలాగా నడుచుకోరా? దేవునికి స్తోత్రం. నేను ప్రభులాగా నడవాలి. ప్రభులాగా నడిస్తే ఏం జరిగింది తెలుసా? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, బ్రహ్మాండమైన దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభులాగా నడుస్తాడు. ఎలా నడుతున్నావు తల్లి? నాతో నేను అనుకున్నా అదే మనిషి ఎలా నడుతున్నావు? నేను అదే అనుకోవచ్చులేను, నేనే అనుకోవట్లేదు. ప్రభులాగా నడవాలి, జ్ఞానులుగా నడవాలి, తెలుగుగా నడవాలి, వివేకంతో నడవాలి, వెలుగులో నడవాలి, వెలుగుగా నడవాలి, దేవుని మహిమార్తో నడవాలి, దేవునికి అనుకూలంగా నడవాలి, దేవుడు ఇష్టపడేలాగా నడవాలి, దేవుడు కోరుకునేలాగా నడవాలి, ఆయన సంతోషపడేలాగా నడవాలి. దేవునికి ఇస్తారు. ఆయన సంబరపడేలాగా నడవాలి, ఆయన ఆనందపడేలాగా నడవాలి, మనం చూసి పక్క పక్క నవ్వుకునేలాగా నడవాలి, సంతృప్తి పడేలాగా, ఆయన సంతృప్తి పడేలాగా నడవాలి. దేవునికి ఇస్తారు. కుట్టుతారు అడుగుతున్నారా? ఒకసారి మనం కుట్టుతారు. ఈ కుట్టోడు ఎప్పటికి వెళ్తాడు పర్లోకానికి? నేను భౌతికమైన అవతారం గురించి చెప్పట్లా,